రిస్క్ తీసుకుంటా గైస్. ఓకే, చిన్న రిస్క్, ఫస్ట్ ట్రేడ్ ఇది అది. ఎంత చిన్న రిస్క్ అంటే ఇగో ఈ ఈఎంఐ కన్నా కిందికి వచ్చేస్తే నేను ఎగ్జిట్. అరే పెద్దగా అయిపోయింది, నేను ఇంత పెద్దగా. నీ అమ్మ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 30 పాయింట్స్ అని చూపిస్తుంది. ఆగండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 12 పాయింట్సే. ఓకే ఓకే ఓకే, సరే ఇక్కడ ఒక 1000 రూపీస్ లేకపోతే 1500 ప్రాఫిట్ క్యాప్చర్ చేస్తాను నేను. 400 ప్రాఫిట్ నడుస్తుంది. గుడ్. దీనిపైన క్యాండిల్ ఎండ్ అయితే ఇది వెళ్ళిపోతుంది పైకి. కమాన్, ఇది నా ఫస్ట్ ట్రేడ్ గైస్. చూడండి అసలు ట్రేడ్ తీసుకోలేదు. ఇగో ఇదే ఫస్ట్ ట్రేడ్. ఇగో ఫస్ట్ ట్రేడ్. ఓకే, కమాన్. 300 ప్రాఫిట్. ఓకే, 600 ప్రాఫిట్, 800 ప్రాఫిట్, 1400. కమాన్, 1400, 2000 ప్రాఫిట్. ఇంకొంచెం పైన బయట ఒక సెల్లర్ జోన్ ఉంది, బట్ ఈ జోన్ ఒకటిగో ఇక్కడ ఒకటి రిజెక్షన్ తీసుకుంది. అది బ్రేక్ చేయని ట్రై చేసి మళ్ళీ రిజెక్షన్ వస్తుంది మనకి. ఆ రోజు ఫ్రైడే కూడా ఇట్లా అయింది. నేను చిన్న ప్రాఫిట్ రాగానే బుక్ చేసుకుంటానే అనమాట. పెద్ద ప్రాఫిట్ కోసం చూస్తున్నా, బిస్కెట్ అవుతుంది. ఇప్పుడు 1400 దాకా మనకు ప్రాఫిట్ ఇచ్చింది, నేను బుక్ చేసుకోలేదు. లెట్స్ సీ, మనకి 12 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటా దీనికి. ఓకే, హాయ్ నవీన్ బ్రో, నిన్న 10K లాస్. ఓ మై గాడ్. నాగేంద్ర బ్రో నమస్తే, హాయ్. ఇట్లా లైవ్ నాకు తెలిసి ఎవ్వడు చేయడు. ఇట్లా లైవ్ చేసే ధైర్యం ఎవ్వడు చేయడు. రియల్ డబ్బులు పెట్టి యూజువల్లీ ఏం చేస్తారంటే ఇట్లా పెట్టుకొని ఇక ఇట్లా లాంగ్ అని పెట్టి ఇట్లా పెట్టేస్తారు. ఇట్లా పెట్టేసి ఇంకా 1 అవర్ 2 అవర్స్ ఇట్లా కూర్చుంటారు అనమాట. నాకు రియల్ టైంలో ఇక లాస్ వస్తుంది. రియల్ టైంలో నేను చూపిస్తున్నా. లాస్ వచ్చిన వీడియో పెట్టేస్తా, ఎట్లన్నా మీకు కనిపిస్తుంది కదా లైవ్లో. సో ప్రాబ్లం లేదు, లాస్ వచ్చిన ప్రాఫిట్ అయినా పెట్టేది పెట్టడమే. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇగో దీని కిందికి వస్తే నేను లాస్ బుక్ చేసుకుంటా గైస్. ఓకే, ఈఎంఐ కన్నా కింద, దానికన్నా కింద ఎక్స్పెక్ట్ చేయలేము మనం. కమాన్, ఈ క్యాండిల్ చాలా బాగుంది. కమాన్, ఈ సైడ్ వేస్ అయిపోతుంది ఈరోజుగా. ఇక్కడ ఒకటి ఈ అంతా ఈ బాక్స్ లోపల మూవ్ అవుతుంది. ఈ ఏరియా బ్రేక్అవుట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఇది కొడితే పైకి వెళ్ళిపోతుంది క్రేజీగా, కానీ ఇక్కడ టైంపాస్ చేస్తుంది. ఓకేలే, మనకి రిస్క్ అపెటైట్ ఉంది. రిస్క్ అపెటైట్ అంటే మన స్టాప్ లాస్ మనకి ఒక ఐడియా ఉంది కదా, అక్కడ దాకా పెట్టుకుందాం. దానికన్నా ఎక్కువ మనం ప్లాన్ చేయొద్దు. ఓకే, గుడ్. మళ్ళీ గ్రీన్కి వచ్చాము. 900 ప్రాఫిట్ నడుస్తుంది. 1200, 1600, 2600, సూపర్. 2500 ప్రాఫిట్ బుక్కుడు. ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ నాకు సెల్లర్ జోన్ ఉందని భయపడి నేను తీసేసిన. బట్ 2200 ఫస్ట్ ప్రాఫిట్ అయిపోయింది గైస్. 3 ట్రేడ్సే చేస్తా, ఎక్కువ చేయ. మళ్ళీ నాకు అది చేయండి అని చెప్పకండి, 3 ట్రేడ్సే చేస్తా. ఓకే, ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది. ఇది ఇంకా కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ పాయింట్ ఏంటంటే నాకు నిఫ్టీ గురించి తెలుసు కాబట్టి నేను బుక్ చేసుకున్నాను. నాతో పాటు ఎవరైనా ట్రేడ్ చేసారా? సాయి నవీన్ కరెక్ట్ చెప్తున్నాడు. సాయి వెనిల్ బ్రో, రియల్ టైంలో చేస్తే సెబీ వయలేషన్ అవుతుంది. యాక్చువల్లీ నిజంగా అవుతుంది బ్రో. నేను అందుకే స్టార్టింగ్ నుంచి అందరికి చెప్తున్నా, ఇది ఒక్కటే వీడియో చేస్తా. దాని తర్వాత నాకు చాలా రిక్వెస్ట్ వస్తాయి అన్నమాట, లైవ్ చేయండి అని. ఈరోజు నేను ఆల్మోస్ట్ ఆఫీస్ లీవ్ లాగా తీసుకున్నాను అనమాట. సో తీస్తున్నా. 288 దాటితే కాల్ బాగా మూవ్ అయ్యిద్ది బ్రో. 280 దాటితేనా? ఓకే, యా. సో లైవ్ ఎంజాయ్ చేయండి నా ఛానల్ ఉన్న వాళ్ళు. యూజువల్లీ అసలు నాకు తెలిసి ఇట్లా ఎవరు చేయలేదు, ఇప్పటివరకు చూడలే లైవ్లో ఇట్లా ఆప్షన్లో బయింగ్గా సెల్ చేసేటోడు. నేను మీకు ఇది చేయట్లేదు, మీరు ఇట్లనే కొనుక్కోండి, నా లెక్కనే కొనుక్కోండి అని చేయట్లేదు. మీ బ్రెయిన్ మీరు వాడుకోండి. నేను చేస్తున్న ట్రేడ్ మీకు చూపిస్తున్నా అంతే. ఓకే, సో మీరు ఇదే కాల్ బై చేసుకోవాలని ఏం చెప్పట్లే. నేను ఏం చేస్తా అంటే స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేస్తా. ఇప్పుడు 8 యాడ్ చేసుకుందాం. ఓకే, కొంచెం కిందికి రారా నాయన, ఏడికెళ్ళి వెళ్ళిపోకు. అరే వెళ్ళిపోకురా, కిందికి రా. మార్కెట్ అయితే చాలా బుల్లిష్ ఉంది. మేబీ అది నాకు టైం ఏకన్నా ముందు లాగేస్తుంది అనిపిస్తుంది. బట్ వెయిట్ చేద్దాం, ఆగండి. ఎందుకంటే ఇది మార్నింగ్ ఇక్కడికి వెళ్ళే కింది పడ్డది కదా. సో మేబీ ఇక్కడ ఒక రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఫాస్ట్ బ్రేక్అవుట్ కాకపోతే. రపక్క బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది ఈడాక. ఇగో మళ్ళీ ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది గైస్. ఎందుకు సెల్లర్ జోన్ ఉందంటే ఇగో ట్రెండ్ లైన్ ఉంది ఇక్కడ. ఎన్నో రోజుల పాటు, ఎన్నో మహిళల పాటు వస్తున్న ట్రెండ్ లైన్ ఉంది. ఇగో కరెక్ట్ ఆడిదాకా వచ్చినాం మనం.
ఇది ఫాస్ట్గా బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది పైకి, కానీ ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయ్యే లోపలికి వచ్చిందంటే మళ్ళీ ఫాల్ దొరుకుతుంది గైస్. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇట్లా గ్రీన్ వస్తుందని చెప్పేసి ఎక్కువ ఆశ పడవద్దు, ఎందుకంటే ఆప్షన్ బయింగ్ కమాల్ మనకు తెలుసు కాబట్టి. ఓకే, చలో ఏడున్నాం మనం. ఓకే, ఇగో చెప్పలే, ఈ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది చూడండి. ఇది బ్రేక్అవుట్ అయితే మనకి గుడ్ న్యూస్, కాల్ ఇట్లాంటి క్యాండిల్ ఇంకొకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. చూద్దాం. ఇంకా చెప్పండి గైస్. నేను ఏప్రిల్ నుంచి చేస్తా బ్రో, ప్రెజెంట్ లెర్నింగ్. వెరీ గుడ్ బ్రో. రాంబాబు దాకేటి చూడండి, ఆయన నుంచి నేర్చుకోండి. ఆయన ఒక డేట్ దాకా నేర్చుకుంటానని ఫిక్స్ అయ్యాడు. సో ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఓకే, కిందికి వచ్చింది. ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, మనకి ఒక రిస్క్ అపెటైట్ ఎంత తక్కువ ఉంటుంది చూడండి. 4 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది అనమాట ఇక్కడ తీసుకుంటే. కానీ పాయింట్ ఏంటంటే ఇగో ఆల్మోస్ట్ సెల్లర్ జోన్ దగ్గర ఉంది కాబట్టి మనకు కొంచెం తీసుకోనికి ఇది అవుతుంది. ఇగో 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 ఓ చెప్పలే సెల్లర్ జోన్ నుంచి పడుతుందని. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నేను 3 క్యాండిల్స్ పెట్టా అనుకో, ఇక పుట్లో ఎంత పెద్ద మూవ్ వచ్చింది, 50 to 56. అయ్యో జస్ట్ 6 పాయింట్సే. పుట్టొద్దు మనకి, ఓన్లీ కాల్స్ తీసుకుందాం, కాల్స్. ఇంకా చెప్పండి గైస్, ఎట్లున్నారు అంతా? ఒక లైక్ వేసుకోండి అబ్బా, 11 మెంబర్స్ ఉన్నారు. 11 లైక్ కొట్టేసేయండి. ఎందుకంటే తెలుగులో కాదు, హిందీలో కాదు, మరాఠీలో కాదు, ఇంగ్లీష్లో కాదు, ఎవ్వడు లైవ్లో ఇట్లా పైసలు పెట్టి చేయడు ట్రేడ్. నేను కూడా రేర్ కేసెస్లో నేను చేస్తాను అంతే. ఓకే, సో అది పాయింట్. సో చేసినప్పుడు మంచిగా ఎంజాయ్ చేసుకొని పండగ చేసుకొని. ఓ గైస్ మూమెంట్ వస్తుంది. ఐఎమ్ ఎంటరింగా ఆగన యాక్చువల్లీ ఎంటర్ చేయవచ్చు. చలో ఇంకొక రిస్క్ తీసుకుందాం. యాక్చువల్లీ గడబడ అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే, తీసుకుందాం. జస్ట్ ఏంటంటే ఇది దీనికన్నా కింద వచ్చిందంటే నేను ఎగ్జిట్ కొట్టేస్తా. ఎక్కువసేపు హోల్డ్ చేసుకోను, ఎందుకంటే ఇది కొంచెం ఫోమోలో మనం కొన్నది. కొట్టేసింది అమ్మ జీవితం. అనుకున్నా వోల్టైల్ ఉంది గైస్, రపరప పైకి కిందికి అవుతుంది. కొంచెం నేను స్టాప్ లాస్ పెట్టేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే కిందికి పోతే రపక్కని కొట్టేస్తుంది. స్టాప్ లాస్ పెట్టేస్తా. కమాన్, ఇలా సపోర్ట్ తీసుకున్నావు కదా, ఇడికి వెళ్ళే పైకిలే. ఎక్కువ కాదు, ఒక 1000 రూపాయలు ఇవ్వాలి. 1000-1000.5. ఓకే 500. గుడ్, కోటు పై గుడ్. కమాన్, ఒక 1000 రూపాయలు 1000 వచ్చింది. ఇంక ఇస్తావా? ఇక్కడ సెల్లర్ జోన్ ఉంది గైస్, నాకు భయం అవుతుంది. చలో 1000 చాలు. 1200 వచ్చింది. ఇంకా పైకి పోతుందేమో కానీ ఇక సమ్వేర్ అని ఇక్కడ తీసుకున్నా. 6 పాయింట్స్ క్యాప్చర్ చేసిన అనుకుంటా, 6 to 7 పాయింట్స్ క్యాప్చర్ చేసిన. సెకండ్ ట్రేడ్ అయిపోయింది చూసారా. ఇది నేను ఇట్లా చేస్తున్నా కదా, మీరు కూడా ఇట్లా చేస్తే బిస్కెట్ అవుతారు. 3400 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 2 ట్రేడ్స్ అయిపోయినాయి. పాయింట్ ఏంటంటే నేను చేస్తున్నా అని చెప్పేసి మీరు కూడా అట్లా చేయకుండా కొంచెం నేర్చుకొని చేయాలి. నేను ఎందుకు చేస్తా అంటే నాకు ఒక క్లారిటీ ఉంది గైస్. నేను రాగానే తీసేయడము, కిందికి ఒకవేళ దీని కిందికి వచ్చేస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తా. కొత్త వాళ్ళకి అట్లా కాదన్నమాట. సో అక్కడ డబ్బులు పోయే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఆప్షన్ బయింగ్. మీరు చూస్తారు కదా, రప్ప పెరగడం తగ్గడం అవుతుంటుంది. సో కొంచెము మీరు అట్లా బ్లైండ్గా ఒక ట్రేడ్ చేయకండి గైస్, ప్లీజ్ చెప్తున్నా. ఓకే, నేను ఇప్పుడు ఇట్లా ఈజీగా చేస్తున్నారే, వీడు ఈజీగా డబ్బులు సంపాదిస్తున్నా అనుకోకండి. లెర్నింగ్ చేస్తే మీకు కూడా వస్తుంది. ఒక 6 నెలలు, సంవత్సరం కంటే సంవత్సరం నేర్చుకోండి అబ్బా. ఇంజనీరింగ్ మీరు 4 సంవత్సరాలు చదువుకుంటారు కదా, స్కూల్లో 10 years చదివారు, అట్లా చదువుకోండి అనమాట. ఓకే, ఈ ఏరియా బ్రేక్అవుట్ అయిపోతుంది అనిపిస్తుంది గైస్. అయిపోతే క్రేజీ ఒక గ్రీన్ క్యాండిల్ వస్తుంది. నాకు అది మిస్ చేయాలనిపిస్తలేదు, కానీ వెయిట్ చేద్దాం, అతి ఆశ పోవద్దు. నాకు ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ చేంజ్ అయ్యేది అవుతుంది. నేను ఇందమని స్ట్రైక్ ప్రైస్కి వెళ్తా, ఎందుకంటే నాకు ఫాస్ట్గా కిందికి పడవద్దు. ఇందమనికి స్ట్రైక్ ప్రైస్కి వెళ్తా. ఇందమని అంటే ఆల్మోస్ట్ అద్దమని 875కి వెళ్తే సరే 850 చేసేసాం కదా మనం, 850 తోటి చేసేసాం. ఏమవుతుందంటే ఇప్పుడు మనం చేసుకున్న కాల్ స్ట్రైక్ ప్రైస్ మళ్ళీ అనుకుంటే ఈ ఉన్న పైసలు మనకు వచ్చే పైసల్లో కొంచెం సైకాలజీ డిస్టర్బ్ అవుతుంది అనమాట. అందుకే నేను చేంజ్ చేస్తుంటాను అనమాట స్ట్రైక్ ప్రైజెస్. నాకు కొంతమంది అడిగారు,
ఎందుకు స్ట్రైక్ ప్రైస్లు చేంజ్ చేస్తున్నావు అంటే అదే పాయింట్. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కొనలేము, ఎందుకంటే ఇది కొడితేగో ఇట్లా కొట్టేస్తుంది. నేను ఏం చెప్పినా గైస్, ఇదే ట్రేడింగ్ సైకాలజీ ఎక్స్పీరియన్స్ తోటి రావడం అంటే ఇదే. ఎప్పుడన్నా బ్రేక్అవుట్ అయినప్పుడు బ్రేక్అవుట్ రివర్స్ వచ్చేసింది అనుకోండి, అది ఫాస్ట్గా కొట్టేస్తుంది. ఇగో ఫాస్ట్గా కొట్టేసింది. ఇప్పుడు పైకి పోవాలంటే ఈ సంవరౌండ్ ఇక్కడ నుంచి లేపాలంటే లేపుతుంది. ఆహా ఆహా ఏం లేపుతుంది రా నాయన. ప్రీమియంలో చాలా స్ట్రెంత్ ఉంది యాక్చువల్లీ. ఇది ఏంది ఇండియా విక్స్ 13.31. ఓకే గైస్, ఒక లాస్ట్ స్టేట్ చేసి ఎండ్ చేస్తా, ఓకేనా. 23 మెంబర్స్ ఉన్నారు, అందరు లైక్ కొట్టేసింది. 12 మెంబర్స్ లైక్ కొట్టారు. లైక్ ఎందుకు కొట్టమంటున్నా అంటే మీలాంటి ట్రేడర్స్కి వీడియో షేర్ అవుతుంది అంతే. ఓకే చలో లాస్ట్ ట్రేడ్ చేద్దాం, జాగ్రత్తగా చేద్దాం. ఓకే ఇక్కడ ఇంకొంచెం కిందికి వస్తుంది గైస్, ఇక్కడ దాకా వస్తుంది. సో ఐ డోంట్ థింక్ ఇప్పుడు మనకి ప్రీమియం చార్ట్లో పైకి వెళ్తా అని టెంప్ట్ చేస్తుంది. కానీ చూడండి 5 మినిట్స్ చార్ట్లో ఎట్లా కనిపిస్తుంది చూడండి. 5 మినిట్స్ చార్ట్లో ఎట్లుంది, 1 మినిట్ చార్ట్లో సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తున్నా అన్నట్టుంది. ఇగో ఇక్కడ కిందికి పడతా అన్నట్టుంది ఇండెక్స్ చార్ట్లో. ఏది నమ్మమంటారు, ఏది నిజం? అరే రే 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 బుల్లిష్నెస్ చాలా ఉంది, రిస్క్ తీసుకుందాం గైస్. ఒక రిస్క్ తీసుకుంటున్నాను లాస్ట్. ఓకే సింపుల్గా ఈ ఈఎంఐ కిందకి వస్తే ఎగ్జిట్ కొట్టేస్తా. ఎందుకు తీసుకుంటున్నా అంటే నాకు బుల్లిష్నెస్ పవర్ కనిపిస్తుంది యాక్చువల్లీ. ప్లస్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ క్యాండిల్ పైన ఎండ్ అయింది కదా, ఈ క్యాండిల్లో లాస్ అయితే ఎగ్జిట్ కొట్టేస్తా. ఇదే నా స్టాప్ లాస్. ఏడికైతే ఆడికి, లాస్ అయితే లాస్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్. ఓకే ఇది నా ట్రేడ్. ఇక్కడ తీసుకున్నా ఇది స్టాప్ లాస్, 15 పాయింట్స్ ప్రాఫిట్. ఓకే ఇంకా తక్కువ పెట్టుకుంటా, వీడికి పెట్టుకుంటా. చలో కింది కొట్టేస్తే ఎగ్జిట్ కొట్టేస్తా గైజ్. నేను ఎందుకు తీసుకున్నా అంటే ఈ క్యాండిల్ ఎండ్ అయింది పైన, అందుకే తీసుకున్నా. కమాన్ కింది కొట్టేటట్టు ఉంది గైస్. ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి ఇండెక్స్ బాగాలేదు. ఓకే ఇండెక్స్ క్యాండిల్ బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఇటు సైడ్ అసలు బాగాలేదు చూడండి. ఇట్లుంటే డౌట్ఫుల్. నేను ఎగ్జిట్ కొట్టేస్తా మధ్యలో. కమాన్ ఇంకా మనల్ని దేవుడే కాపాడాలి. ఇక్కడ నుంచి లేపితే కొట్టేస్తుంది పైకి. ఒక్కటి లేరా నాయన, ఒక్కటి లే కొట్టు, పైకి కొట్టు. కమాన్ కొట్టు పైకి కొట్టు. ఓకే కమాన్ ఎంత ఉంది ప్రాఫిట్? 3200 చూపిస్తుంది గైస్. కమాన్ నేను స్టాప్ లాస్ని ఇంకా తక్కువ చేసుకుంటా, సమ్వేర్ అరౌండ్ ఇక్కడే పెట్టుకొని ప్లాన్ చేస్తా. స్టాప్ లాస్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. కమాన్ ఒక్క స్పైక్ కొట్టు పైకి. 15 పాయింట్స్ ఎక్కువ అయిపోయింది, బట్ నేను తీసుకొని ట్రై చేస్తా. అట్లీస్ట్ 10కి ఫస్ట్ టార్గెట్ చేసుకుందాం. 5000 రూపీస్ ప్రాఫిట్. టాప్ లాస్ బుక్కుడు, ప్రాఫిట్ బుక్కుడు. ఇంకా పైకి పోతుంది కానీ 15 పాయింట్స్ వెళ్తుందా? రిస్క్ గైస్. వీడికి బ్యాక్ కొట్టినా కొట్టేస్తుంది. బట్ 4800 రూపీస్ ప్రాఫిట్. 5000 అనుకున్నా. ఇగో ఇట్లా కిందికి వస్తే రపక్మని వచ్చేస్తుంది చూడండి. సో అందుకోసానికి నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నా గైస్. 4800 రూపీస్ ప్రాఫిట్. అట్లుంటుంది మనతోని. బ్రో నీ లైఫ్ చాలా లేట్గా వస్తుంది. నిన్న వచ్చిన ప్రాఫిట్ ఈరోజు ఇన్బ్యాలెన్స్. కాంగ్రాట్స్ ఏజే. వరుణ్ బ్రో హాయ్ బ్రో. సో ఇగో బ్యాక్ వస్తుందా? నాకు నిఫ్టీ సంగతి తెలుసు అన్నమాట. అందుకే నేను, కొంతమంది అంటారు అరే ఇగో నేను స్టాప్ లాస్ 5 పాయింట్స్ పెట్టిన, 1:2 10 పాయింట్స్ క్యాప్చర్ చేసిన కదా. 10 కూడా కాదు, నేను సమ్వేర్ ఇక్కడ క్యాప్చర్ చేసిన. 10 పెట్టుకున్నాను, 2 క్యాప్చర్ చేసిన, 15కి పెట్టుకున్నా. బట్ 10 ఎందుకు పెట్టుకున్నా అంటే నాకు నిఫ్టీ సంగతి తెలుసు కాబట్టి నేను 10కి ప్రాఫిట్ బుక్ చేసుకున్నా.
4871 ఈరోజు ప్రాఫిట్. ఇంకేమైనా చెప్పాలా? హాయ్ గైస్, ఇంకా ఎండ్ చేస్తున్నా గైస్. ఇగో చూడండి, ఇగో మొత్తం కొట్టేసింది. నేను ఈ హోల్డ్ చేసుకొని 15 పాయింట్స్ అని పెట్టుకుంటే నాకు బిస్కెట్ అవుతుండే కదా, నేను అందుకే రపక్ మంది తీసేస్తాను అనమాట. దీని కథ నాకు తెలిసి ఉంటుంది అనమాట నిఫ్టీది. సో 5 ట్రేడ్స్ చేసిన ఈరోజు. యూజువల్లీ నేను 3 ట్రేడ్స్కి ఎండ్ చేస్తా గైస్, బట్ ఈరోజు 5 ట్రేడ్ చేశాను. నాకు జస్ట్ ఫర్ మై గోపి పరీం బ్రో, నీకోసమే చేస్తాను నేను. రాంబాబు బ్రో దాకెట్టి సూపర్ బ్రో, గుడ్ లెర్నింగ్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. గైస్ రేపు కలిసి మళ్ళీ ట్రేడ్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ సో మచ్. రేపు మ్యాక్సిమం 3కి లిమిట్ చేయడానికి ట్రై చేద్దాం. 5 అడగకండి గైస్ ప్లీజ్, ఎందుకంటే 5 అయితే నాకు కూడా ఇదైపోతుంది అన్నమాట. ఈరోజు వచ్చింది, బట్ 3కి ఎండ్ చేస్తే ఇట్స్ వెరీ గుడ్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. మళ్ళీ కలుసుకుందాం, రేపు కలుద్దాం. ఓకే, బాయ్. హాయ్ సయ్యద్ అహ్మద్ బ్రో, ఎండ్ కొట్టేసిన.